నమస్తే, వెల్కమ్ టు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్. ఫోన్ ట్యాపింగ్ పై బీజేపీ ఎంపీ ఈటెల కీలక వ్యాఖ్యలు. ఏపీలో తాజా పరిణామాలపై కేబినెట్ తర్వాత ప్రస్తావన. ముగిసిన కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తల్లికి అనారోగ్యం అంటూ రూమర్స్. ఈ అంశాలపై ఫీల్డ్ రిపోర్ట్ అందించేందుకు హైదరాబాద్ నుంచి ప్రవీణ్, అజీం, మోహన్, అమరావతి నుంచి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. ఇక ముందుగా ప్రవీణ్తో ఇంటరాక్ట్ అవుదాం. ఫోన్ ట్యాపింగ్ పై బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. సిట్ విచారణకు హాజరైన ఆయన హుజూరాబాద్ ఉప ఎన్నికల సమయంలో తన ఫోన్ ట్యాప్ చేశారన్నారు. తన ఫోన్ అనేక సార్లు ట్యాప్ అయిందని చెప్పారు. నాయకుల ఫోన్లు మాత్రమే కాకుండా వారి గన్మ్యాన్ల ఫోన్లు కూడా ట్యాప్ చేశారన్నారు. 2018లో తనను ఓడించే ప్రయత్నం జరిగిందన్నారు. హుజూరాబాద్ బై ఎలక్షన్ సమయంలో తాను ఏ కార్యకర్తతో మాట్లాడితే వాళ్ళ ఇంటికి వెళ్లి పదవులు, డబ్బులు ఆశ చూపి ఓడించే ప్రయత్నం చేశారన్నారు. ఎస్ఐబీ చీఫ్గా ప్రభాకర్ రావు నియామకం అక్రమని చెప్పారు. తనకు అనుకూలంగా ఉన్న వారిని కేసీఆర్ అప్పట్లో నియమించుకున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై కమిటీలు వేస్తున్నా ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఎందుకు నివేదికలు బయట పెట్టలేదని అడిగారు. పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ ప్రవీణ్ ఫీల్డ్లో సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, ఇంకా ఈటెలు ఏం చెప్పారు? సతీష్, చూసుకుంటే మనము అదే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మొత్తం టోటల్గా కీలక దశకు చేరుకుంది. అయితే ఈరోజు ఫోన్ ట్యాపింగ్ తన 2 ఫోన్లు కూడా ట్యాపింగ్కు గురయ్యాయి అంటూ సిట్ నుంచి అయితే ఫోన్ కాల్ని అందుకొని అయితే నోటీసులు అందుకున్న ఈటెల రాజేందర్, ఎంపీ ఈటెల రాజేందర్ ఈరోజు 11 గంటలకు, ఉదయం 11 గంటలకు సిట్ విచారణకు హాజరయ్యారు. సిట్ తన వాంగ్మూలాన్ని కూడా రికార్డ్ చేసిందని కూడా చెప్తూ వచ్చారు. ఆ తర్వాత మీడియా సమావేశంలో అయితే ఈటెల మాట్లాడుతూ ఫోన్ ట్యాపింగ్ విచారణకు ఈటెల వచ్చారు. ఈటెల వచ్చినాక అయితే వాంగ్మూలం కూడా ఇచ్చారు. రాజ్యాంగం కల్పించిన వ్యక్తిగత స్వేచ్ఛను హరించే అధికారం ఎవరికీ లేదు అంటూ కూడా ఈటెల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా కేవలం యాంటీ సోషల్ ఎలిమెంటు, దేశద్రోహులు ఎవరైతే మావోయిస్టు ప్రభావితం ఉంటారో వాళ్ళ ఫోన్లు మాత్రమే ట్యాప్ చేస్తారు. కానీ ఇక్కడ రాజకీయ నాయకుల ఫోన్లతో పాటు ప్రముఖుల ఫోన్లు, వ్యాపారవేత్త ఫోన్లు, జర్నలిస్టుల ఫోన్లు అండ్ అదేవిధంగా సినీ ప్రముఖుల ఫోన్లు ఈ విధంగా ట్యాప్ చేయడం ఎంతవరకు సమంజసం అంటూ కూడా తీవ్రంగా గత ప్రభుత్వం మీద తీవ్రంగా మండిపడ్డట్టు తెలుస్తుంది. అదేవిధంగా ప్రతిపక్ష నాయకుల మీద, వాళ్ళ కుటుంబ సభ్యులు, పిఆర్ఓల పైన కూడా అయితే ఎమ్మెల్యేలు, ఎంపీల పిఆర్ఓలు, వాళ్ళ కుటుంబ సభ్యులు, చివరకు డ్రైవర్ల ఫోన్లు కూడా ట్యాప్ చేశారంటూ కూడా ఎంపీ ఈటెల మీడియా సమావేశంలో చెప్పారు. అదేవిధంగా 2018లో తనను ఓడించాలని కూడా ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ చేశారు. అయితే ఆయన యొక్క వెహికల్ని కూడా ఫాలో చేశారు అంటూ కూడా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా నాయకుల మధ్య సంభాషణ కూడా విన్నారంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే తన యొక్క కుటుంబ సభ్యుల ఫోన్ కూడా ట్యాప్ చేశారంటూ ఈటెల అయితే చెప్పడం జరిగింది. తన యొక్క పర్సనల్ విషయాలను కూడా అయితే అక్కడ విన్నట్టు కూడా చెప్తూ వచ్చాడు. అయితే పర్సనల్గా ఏ బిజినెస్ పరంగా కూడా ఏం మెసేజ్ చేసినా కానీ పోలీసు వాళ్ళు చూసే విధంగా ఆ విధంగా ట్యాప్ చేశారంటూ కూడా అయితే మీడియాలో వివరించారు. దమ్ము లేనివాడు, ధైర్యం లేనివాడు, సత్తా లేనివాడే ఇటువంటి పనికి మాలిన పని చేస్తాడంటూ కూడా తీవ్రంగా విమర్శన చేశాడు. కాళేశ్వరం కమిటీ వేశారు, ఇంతవరకు రిజల్ట్ లేదంటూ ఇప్పుడున్న ప్రభుత్వానికి ఇట చురకలు అంటించడం జరిగింది. కాళేశ్వరం కమిషన్ విచారణ ఎంతవరకు వచ్చింది అంటూ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా తన ఇష్టానికి పనిచేసే అధికారి ఉండొద్దు, చట్టానికి లోబడి పనిచేసే అధికారి ఉండాలంటూ కూడా అయితే ఘాటుగా సమాధానం చెప్పడం జరిగింది. అయితే ఇష్టంతో ఒక రాజకీయ నాయకుడికి చెప్పినట్టుగా అధికారి పనిచేయొద్దు అంటూ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా రిటైర్మెంట్ అయినటువంటి ప్రభాకర్ రావుని మళ్ళీ ఈ స్థితిలోకి తెచ్చింది ఎవరు అంటూ కూడా ప్రశ్నించడం జరిగింది. ఇదంతా కూడా అధికారుల చుట్టే ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది, కానీ దానికి పాత్రదారులు, సూత్రధారులు ఎవరు, వాళ్ళ చుట్టూ జరగడం లేదు అంటూ కూడా ఈటెల రాజేందర్ చెప్పడం జరిగింది. మొత్తం టోటల్గా చూసుకుంటే సిట్ అధికారుల విచారణలో ప్రభాకర్ రావు ఇప్పటికే 5 దఫాలుగా విచారణకు వచ్చారు. 5 దఫాలుగా విచారణకు వచ్చి సిట్ అధికారుల ముందుకు విచారణ ఇచ్చారు. ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. కానీ ప్రభాకర్ రావు కొన్ని క్వశ్చన్లకు ఆన్సర్ ఇవ్వకుండా దాటవేసే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో, సిట్కు సరిగా సహకరించని నేపథ్యంలో మొత్తం టోటల్గా ఈ యొక్క సాక్షులు కానీ, బాధితులు కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళు చెప్పినటువంటి స్టేట్మెంట్ మొత్తం రికార్డ్ చేస్తున్నారు. ఆ రికార్డ్ చేసిన క్రమం లోపలనే అయితే సుప్రీంకు వెళ్ళే ఆలోచనలు ఉన్నారు. ఎందుకంటే ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టు నుండి ఒక ఎగ్జామ్షన్ ఉంది. ఆ యొక్క ఎగ్జామ్షన్ ఉండడం వలన ఆగస్టు 5 వరకు అతను అరెస్ట్ చేయొద్దు అంటూ కూడా ఉన్న నిబంధన ఉన్న నేపథ్యంలో ఆ విధంగా సిట్కు సహకరించడం లేదు. కాబట్టి ఈ బాధితుల నుండి ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళ స్టేట్మెంట్ ప్రకారం అయితే సుప్రీంకోర్టుకు వెళ్ళే ఆలోచనలో సిట్ ఉన్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా నాంపల్లి కోర్టులో కనుక ఈయనని జ్యుడిషియల్ విచారణకు తీసుకుంటేనే మొత్తం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బయటకు వస్తుంది. కాబట్టి ఆ యొక్క జ్యుడిషియల్ విచారణకు ఇవ్వాలంటూ కూడా నాంపల్లి కోర్టుకు వెళ్ళే ఆలోచనలో సిట్ ఉంది. కాబట్టి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మొత్తం టోటల్గా
సూత్రధారులు పాత్రధారులు ఎవరై ఉన్నారు, ఎవరు చేయమన్నారు, ఎవరు చెప్తే ప్రభాకర్ రావు చేశారు, ప్రభాకర్ రావు చెప్పగా ప్రణీత్ రావు ఎందుకు హార్డ్ డిస్క్లను ధ్వంసం చేశారు, ఈ మొత్తం టోటల్గా దీనికి సంబంధించిన వ్యవహారం బయటికి రావాలంటే ప్రభాకర్ రావు నోరు విప్పాలి. ప్రభాకర్ రావు ఖచ్చితంగా ఎవరి ఆదేశాల మేరకు ఇది చేశారంటే ఇప్పటికే రివ్యూ కమిటీలో ఉన్న సభ్యులందరినీ కూడా ప్రభాకర్ రావు ఇరికించాడు. ఆ రివ్యూ కమిటీలో ఉన్న సభ్యులందరూ స్టేట్మెంట్ తీసుకున్నారు, సిఎస్ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. కాబట్టి అధికారులను మొత్తం కూడా టోటల్గా ప్లాన్ ప్రకారమే ప్రభాకర్ రావు ఇరికిస్తున్నట్టు తెలుస్తుంది. కానీ మొత్తం సూత్రధారి ఇది ఎవరు ఆధీనంలో, గత ప్రభుత్వం ఆధీనంలో చేశారు కాబట్టి గత ప్రభుత్వంలో ఉండే నాయకుల పేర్లు మాత్రం బయటికి రాలేవు. కాబట్టి సిట్ విచారణ కొనసాగుతుంది. అయితే బాధితులని వాంగ్మూలం తీసుకుంటున్నారు. కాబట్టి ప్రభాకర్ రావుని కోర్టుకు వెళ్తే మొత్తం సమాధానాలు వచ్చేటట్టుగా ఉన్నాయని తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ.